శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి మరి ఈ వారంలో ఒక 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహం, ఈ 2 గ్రహాలే జాతకుడికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. అంటే దానికి కారణం వల్ల ఏంటంటే సరైనటువంటి ఆలోచనతో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే ఖచ్చితంగా ప్రమాదాలు కానీ ఇబ్బందుల్లో కానీ పడే అవకాశం ఉన్నది. అంటే సహజంగా కేతువు కుజుడు కూడా వృశ్చిక రాశికి అధిపతులు. మరి 2 గ్రహాల్లో కూడా మరి కుజుడు కన్యారాశి వారికి పరమశత్రువు, తృతీయ అష్టమాధిపతి. అటువంటి కుజుడు అష్టమంలో ఉండడం, రాశిలో కేతు ఉండడం, సొంత నిర్ణయాల వల్ల అయితేనే, తొందరపాటు నిర్ణయాల వల్ల అయితేనే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో అంటే కేతువు వైరాగ్యకారకుడు. అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి పెద్దగా కేతువు కోఆపరేట్ చేయడు. అయితే సప్తమంలో రాహువు కూడా భార్యాభర్తల మధ్య విభేదాలకి కారణం అవుతూ ఉంటుంది. సో అలాగే మరి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల మరి చిన్న సమస్యని పెద్దదిగా సమస్య తీసుకొని అది విడిపోయేంత వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానివల్ల సాధ్యమైనంత వరకు ఈ సమయంలో భార్యాభర్తలు ఎవరైనా సరే ఇతరుల మాటలు వినడం కానీ, ఇతరులు చెప్పిన నిజమని నమ్మి అపార్థం చేసుకుని ఒకరికొకరు నిందించుకోవడం అలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఏవైనా ఉంటే పరస్పరం అది కూడా నెమ్మదిగా తేల్చుకోవడం మంచిది తప్ప దాన్ని వీధిలో పడడం వల్ల మీకేమవుద్దంటే మొత్తం గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సమయంలో కుటుంబాన్ని బయటపడే ప్రయత్నం చేయకుండా సామరస్యంగానే మీలో మీరు ప్రయత్నం చేసుకోవడం వల్ల పరిష్కరించుకోవడం మంచిది. అయితే వీళ్ళకి ఏమైందంటే అష్టమ స్థానం అన్నది కుజుడు ఉండడం, 6వ స్థానంలో శని, అంటే సప్తమం 2 పాపగ్రహాల మధ్య పడడం, 7వ స్థానంలో రాహు. ఇది అసలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందే, అలాగే వివాహం జరిగిన వారికి ఇబ్బందే. సో ఏదైనా ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సుమారుగా ఈ నెలాఖరు వరకు అయినా సరే. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు, బుధ, శుక్ర, రవి ఇవన్నీ కూడా ఉన్నత విద్యకి కారణం అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ కన్యారాశి వారు మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశాన్ని కోరుకుంటూ ఉంటారు. లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ప్రొఫెసర్స్, మొత్తం ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హోల్ మెడికల్ డిపార్ట్మెంటు, లీగల్ అంతా కూడా కన్యారాశి కింద ఉంటాయి. అటువంటి వారికి ఎవరికన్నా రీసెర్చ్ చేద్దామనుకున్నా, పిహెచ్డి చేద్దామన్నా, మెడికల్లో సూపర్ స్పెషాలిటీ చేద్దామనుకున్నా, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. సో ఈ కారణం వల్ల వాళ్ళు నిరభ్యంతరంగా ఆ విధంగా కృషి చేసుకోవచ్చు. విద్యార్థులు కూడా ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు, అమ్మాయిలు అయితే ఉన్నారో వాళ్ళకి ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా 100% పరీక్ష సంబంధించిన విషయాల్లో మరి మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం పొందే అవకాశం ఉన్నది. అయితే వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, వివాహాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా సంతానం కొరకు ఆశిస్తున్న దంపతులకి, ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో అటువంటి వారికి మరి ఈ సమయంలో మీరు ఏదన్నా 2-3 సార్లు మరి ఏదన్నా ప్రయత్నం చేసి విఫలమై ఉంటే మరి అటువంటి వైద్య పరీక్షలు చేసుకొని సంతానం కొరకు ప్రయత్నాలు చేసుకోవడం వల్ల మరి గురువు భాగ్యస్థానంలో ఉండగా దానికి రవిగ్రహ సహకారం కూడా ఉండడం, ఇవన్నీ కూడా మెడికల్ పరంగా సంతానాన్ని ఆశించే వారికి, దంపతులకి ఈ సమయంలో సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా దీర్ఘకాలికంగా ఏదైనా కొద్దిగా సర్జరీ లాంటివి చేసుకోవాల్సి ఉన్నా, ఆపరేషన్ లాంటివి జరగవలసి ఉన్నా ఈ సమయంలో మీరు అవి కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆరోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా
అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీ అయితే తప్ప సర్జరీకి వెళ్ళడం కూడా ఒక విధంగా శ్రేయస్కరం కాదు. సో ఏదైనా ఒక గ్రహం మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ అది రెండూ ఒకే గ్రహం సబ్స్టిట్యూట్ చేస్తుంటుంది. అది మనం చేసుకున్న పుణ్య పాప ఫలితాన్ని బట్టి అదే గ్రహం మంచి ఇస్తుంటుంది, అదే గ్రహం చెడు కూడా ఇస్తుంటుంది. అంటే గ్రహాలన్నీ ఒక విధంగా మరి పనిష్మెంట్ లాంటివి చేస్తుంటాయి, అలాగే సక్సెస్ను ఇస్తుంటాయి. అది ఏ విధంగా ఏది ఇస్తుంది అనేది మనం చేసుకున్న ప్రయత్నం బట్టి, మన నడవడికను బట్టి, మన పూర్వపుణ్యాన్ని బట్టి, ఈ జన్మలో మనం చేసుకున్న ఫలితాన్ని బట్టి గ్రహం ఫలితం ఇస్తుంది తప్ప అది ఖచ్చితంగా ఈ గ్రహం ఈ మంచే చేస్తుంది, ఖచ్చితంగా ఈ గ్రహం చెడే చేస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పలేరు. కేవలం మానవుడు తాను చేసుకున్న దాన్ని బట్టే గ్రహాలు ప్రభావం చూపిస్తాయి తప్ప ఏదైనా వ్యక్తిగతంగా మాత్రం గ్రహాలు ఎవరి మీద పగపట్టవు, కక్ష పెంచుకోవు, ఉత్తినే ఎప్పుడూ కూడా అపకారం అయితే చెయ్యవు. మీరు చేసిన దానికి అవి ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి నడవడిక జాగ్రత్తగా ఉంటూ, మరి భాగ్యస్థానం ప్రస్తుతం బాగుంది కాబట్టి ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని కాపాడుతూ, ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించినవి చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది, ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది, అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉందే కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా, వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేము వస్తుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వలన ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి, తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.